ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో వేల్పూర్ గ్రామస్తులైన మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవి దేవుని మాటలు. దేవుని యొక్క ఆ మాటలు విన్నవారందరికీ కూడా మేలు చేకూరుస్తుంది. ఎందుకనంటే మనుషుల యొక్క మాటలు అంత ప్రయోజనకరం కాదు, కానీ దేవుని యొక్క మాటలు ఎల్లప్పుడూ మనుషులకి మేలు చేస్తాయి. దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి వచనం ఉందండి. ఏంటి ఆ వచనం అనంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారునిగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడి ఉందండి. అవునండి, దేవుడు మనుషుల కొరకు ఎందుకు రావటం జరిగిందనంటే, మనుషుల యొక్క పరిస్థితి నశించిన స్థితిలో ఉందండి. ఎంత నశించిన స్థితిలో ఉందనంటే, దానికి ఎగ్జాంపుల్గా అక్కడే ఒక చక్కటి వ్యక్తి కోసం అక్కడ రాయబడి ఉందండి. ఆయన జక్కయ్య అనేటువంటి వ్యక్తి. ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఎలా నశించిపోయాడనంటే, ప్రతి ఒక్కరికి ఈ లోకంలో ఒక 3 రకాలైనటువంటి పతనాలు ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి వ్యసనాలు ఉన్నటువంటి ప్రతివారు కూడా వారి జీవితంలో నశించిపోతారు. ఈయనకున్నటువంటి ఒక గుణం ఏంటనంటే, ఆ గుణము డబ్బు మీద అతనికి ఉన్నటువంటి ఆపేక్ష. ఆ డబ్బు మీద అతనికి ఉన్నటువంటి ఆపేక్షను బట్టి త్వరగా ధనవంతుడు కావాలనేటువంటి ఒక ఆశతో అతడు ధనార్జన చేయడం ప్రారంభించాడు. అతడు ఒక ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తూనే ప్రభుత్వం వారు అతనికి నియమించిన దానికంటే రెట్టింపు దానిని ప్రజల దగ్గర వసూలు చేస్తున్నాడు. ఎలాగోనంటే, 10 రూపాయలు వసూలు చేయమని ప్రభుత్వం వారు చెప్తే ఇతడు 20 రూపాయలు వసూలు చేసేవాడు. 100 రూపాయలు వసూలు చేయమనంటే ఇతడు 200 వసూలు చేసేవాడు. ఒకవేళ ఎవరైనా తిరగబడితే వారి మీద రాజకీయంగాను, పరోక్షంగాను, లేకపోతే ప్రత్యక్షంగాను ఏదో ఒక రకంగా అతన్ని ఇబ్బంది పాలు చేస్తూ ఉండేవాడు. దానిని బట్టి జక్కయ్యకి అడ్డు చెప్పేవారు ఎవ్వరూ కూడా లేరు. అందుకనే అతడు ఇష్టానుసారంగా ప్రజల మీద దోచుకుంటూ త్వరగానే అతడు అనుకున్నట్టుగా ధనవంతుడు అయిపోయాడు. కానీ తన ధనము అతనికి సమాధానాన్ని ఇవ్వట్లేదు. తన ధనము తన జీవితానికి ఎటువంటి నెమ్మదిని కలగచేయటం లేదు. అందుకనే ఎంతో ఉన్నా కానీ కట్టుకోవడానికి, ఉండటానికి, అలాగే తినటానికి ఏ విధమైనటువంటి లోటు లేకపోయినా హృదయంలో ఒకలాంటి వెలుతు ఉండిపోయిందండి. ఒకలాంటి ఆ బాధ, ఆ మనోవేదన అతన్ని పట్టి పీడిస్తూ ఉందండి. అలాంటి పరిస్థితిలో ఒకరోజు యేసుక్రీస్తు అనేటువంటి ఆ దేవుడు సాక్షాత్తుగా మనుషుల మధ్యలో సంచారం చేస్తా ఆయన 33.5 సంవత్సరాల్లో చివరి అంకానికి వచ్చినప్పుడు అండి, అనగా చివరి దశకు వచ్చే సమయానికి ఆయన యెరూషలేము వెళ్ళి మనుషుల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి, తన రక్తాన్ని చెందించడానికి ఆయన సిద్ధపడి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ఎరుకోకుండా వెళ్తున్నాడు. ఆ ఊరు ఏ ఊరు అనంటే ఈ జక్కయ్య కలిగినటువంటి ఊరు. అనగా ఆ జక్కయ్య ఎలాగైనా ఆయన చూడాలని ఆయన కోసం విన్నటువంటి ఈ వ్యక్తి ఎంతో ప్రయత్నం చేశాడు. జనాలంట ఇలా గుంపు కూడా ఉంటే అతడు పొట్టివాడైనందున ఆయన నేరుగా చూడలేనటువంటి పరిస్థితి. అందుకనే ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నేను చూడాలనేటువంటి ఆలోచనతో చెట్టు మీద నేను చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు రానే వచ్చారు. వచ్చి చూడండి, ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడో ఆ చెట్టు కిందకు వచ్చి యేసుప్రభువు వారు తన కన్నులు ఎత్తండి ఆ జక్కయ్యని తేరి చూసి ఇలా అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని అనగానే జక్కయ్యకి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటనంటే, యేసుప్రభుని నేను చూడాలనుకుంటే యేసుప్రభు వారు నన్ను వెతుక్కుంటా నా పేరు పెట్టి మరలా నీ ఇంటికి వస్తానని ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇది కళా నిజమా అన్నట్టుగా జక్కయ్య ఆశ్చర్యపోయాడండి. అవునండి, దేవుడు ఆ జక్కయ్య ఆశ్చర్యపోయినట్టుగానే మనం కూడా చాలాసార్లు ఆశ్చర్యపోతాం. దేవుడు మనుషులతో మాట్లాడగలడండి. దేవుడు ఎవరు పరిచయం లేకపోయినా దేవుడు అందరినీ సృష్టించిన వాడు కాబట్టి అందరి పేర్లు ఆయనకి తెలుసండి. అందుకనే ఆ జక్కయ్యకి ఏది అవసరమో జక్కయ్యకి ఇవ్వాలని ప్రభువు కోరాడు. అందుకనే అతను నశించిన స్థితిలో ఉన్నాడని అందరి దగ్గర ధనార్జన చేసి దుర్మార్గాన్ని సంపాదించుకున్నాడు. డబ్బు కాదని దేవునికి తెలుసు కాబట్టి చూడండి, అతనికి సమాధానాన్ని ఇవ్వాలని, అతనికి వెలితైన దాన్ని ప్రభు అతనికి ఇవ్వాలని జక్కయ్యని అలా పిలవటం జరిగింది. వెంటనే జక్కయ్య తన ఇంట్లోనికి చేర్చుకున్నాడంట. త్వరగా దిగొచ్చి ఇంట్లోకి చేర్చుకోనగానే ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే.
అబ్రహామైనటువంటి మహాభక్తుడు ఎక్కడ ఏ ప్రదేశాల్లో నివాసం చేస్తాడో ఆ ప్రదేశాల్లో నువ్వు కూడా ఉంటావని అతనికి ఆ మాట సెలవిచ్చాడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయాన ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన రోజు ఒకటి ఉందండి. ఈ లోకాన్ని విడిచిపెట్టే రోజు అది నరకమైనా లేకపోతే పరలోకమైన, అనగా భక్తులుండేటువంటి ఆ శ్రేష్టమైన లోకంలోనైనా లేకపోతే నరకం అనేటువంటి యాతన పెట్టబడినటువంటి స్థలంలోనైనా ఉండాలి. జక్కయ్య త్వరగానే ప్రభువుని తెలుసుకున్నాడు, త్వరగానే తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు, త్వరగానే తన హృదయంలోనికి చేర్చుకుని తన స్థానాన్ని మార్చుకున్నాడండి. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మేము ఇంత కృషి సలిపి ఎంతమందిగా వచ్చి ఈ మాటలు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, మీరు కూడా ప్రభు ఎడల ఆ జక్కయ్య కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉండాలనేది మా ఆశ. దేవుడి మాటలు దీవించునుగాక. స్తోత్రం నాయన, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తండ్రి. ఈ ఏల్పూర్ గ్రామాన్ని ప్రేమించి మరొకసారి ప్రభా నీ రాజ్య సువార్త ప్రకటించబడటానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, నశించిన దాన్ని తిరిగి రక్షించి మనుషు కుమారుడికి ఈ లోకమునికి వచ్చావని నాయన, నశించిపోతున్నారంటే పాప భారముల చేత తండ్రి నాయన స్తోత్రం, నశించిపోయిన వారిగా నాయన ఉన్నారని జక్కని మా ఎదురు పెట్టి నాయన, అవును ప్రభా, అతిక్రమంగా సంపాదించిన సంపాదన వల్ల నెమ్మది, శాంతి, సమాధానం లేక ప్రభా తండ్రి, పాప అయిన పురుషుడు తండ్రి నాయన వ్యక్తిగా తన ప్రభా నాయన ఉన్నప్పుడు తండ్రి స్తోత్రం నాయన తండ్రి నాయన, అదిగో ప్రభా ఆ ఎరుకో ప్రాంతంలో వెళ్ళినప్పుడు తండ్రి స్తోత్రం నాయన, జక్కని ప్రభా మేడి చెట్టు ఎక్కి తండ్రి ఎవరో యేసు ఎవరో అని తెలియని పరిస్థితిలో తండ్రి ప్రభా నాయన తను చూడాలనుకున్నప్పుడు తండ్రి ప్రభా నువ్వు దర్శించును. అలాగే నాన్న ప్రభా ఈ రాజు సువార్త తండ్రి నాని ఈ వీధుల్లో ప్రకటించబడుతుండగా నాని యేసు ఎవరో అని ప్రభా వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి తండ్రి నాయన వారి హృదయాలు తెరవండి ప్రభా తండ్రి, రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. అనేక సార్లు ప్రభా స్తోత్రం నాయన విన్నది కానీ లూదియా ప్రభా స్తోత్రం నాయన, నేను ఆసక్తిగా విన్నప్పుడు తండ్రి తన హృదయం తెరిచినట్లుగా ప్రతి ఒక్క హృదయం తెలవండి ప్రభా. పాప అయిన తండ్రి నాయన జక్కయ్య ప్రభా తండ్రి అబ్రహాము కుమారుడుగా నీతిమంతుడి పిల్లగా ప్రభా పిల్లవాడికి తండ్రి ప్రభా పిలబడ్డాడు నాయన తండ్రి. అవును ప్రభా, ఎవరైతే నిన్ను విశ్వసించి నిన్ను చేర్చుకుంటారో వారి తండ్రి ఆ పాపాన్ని కొట్టివేసిన పరిశుద్ధత కలిగి జీవితం ఇచ్చి నాయన ప్రభా తండ్రి పాపమైన మనుషుని పరిశుద్ధత కలిగి నీ రాజ్యంలో చేర్చుకుంటావని ప్రభా నాయన, నీవు తండ్రి నాయన రక్షకుడు అని తండ్రి తెలుసుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ఈ ప్రాంత వాసులందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. నాయన నిన్ను ఎరగని ప్రజలు ప్రభా ఎరిగినట్లుగా నాయన ఈ వాక్యం దర్శించి నాయన నీ నామానికే మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.